అప్పులవాడి ఇంటి ముందు వచ్చి నిలబడితే ఆ అవమానాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల ముందు అవమానాన్ని భరించలేక ఎంతోమంది రైతులు వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి మానవత్వమే ఉంటే వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ చెయ్యాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండుంటే ఆ విచక్షణ ఉపయోగించి ఉండింటే ఖచ్చితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఉండేవాళ్ళు. పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం ద్వారా రైతు పెట్టుబడి తిరిగి రాకపోవడం వల్ల ఎన్నో రకాలుగా ఈరోజు రైతులు చచ్చిపోతున్నారు. ఇదే కాదు అధ్యక్ష, నేను మీ ద్వారా అడగదలుచుకుని రైతు ఈ ప్రభుత్వాన్ని ఏ పంటను మీరు కనీస మద్దతు ధర ఇచ్చుకున్నారు అధ్యక్ష? చెరుకు పండిస్తే అదే ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వమే అని అది అధ్యక్ష. సరే పెద్దలు మత్స్యనాచారి గారు వారి అనుభవాన్ని ఉపయోగించి సార్ వాళ్ళని వీళ్ళని అనకు చక్కగా కేసీఆర్ని అనమంటుండు. సంతోషం సార్, ఎందుకంటే వారు పెద్దల అనుభవజ్ఞులు మంచి సూచన చేశారు. వారు గతంలో అసెంబ్లీ స్పీకర్ గారు కూడా అదే చెప్తున్నాడు సార్. అదే వారి సూచన డైరెక్ట్గా కేసీఆర్ గారు పేరే తీసుకొని అని అంటారు. ఈ సభలో సభ్యుడు కాదు కాబట్టి నేను కొంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా. సరే, వారు కోరుకున్నట్టు కేసీఆర్ ప్రభుత్వము నిజంగానే మానవత్వం ఉండి మానవీయ కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండింటే పంటల బీమా పథకం తీసుకొచ్చి ఉంటే రైతు పెట్టిన పెట్టుబడి నష్టపోయినప్పుడు రైతు చనిపోవడానికి అవకాశం లేకుండా ఉండుంటే, కానీ ఆ పథకం పెట్టకపోవడం వల్ల ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చెయ్యకపోవడం వల్ల ఈరోజు ఇట్లాంటి పరిస్థితి దుర్భరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకనాడు ఈ దేశంలో ఏ వస్తువు ఉత్పత్తి చేసిన వాడు ధర నిర్ణయిస్తాడు. అది అగ్గిపుల్ల కావచ్చు, సబ్బు బిల్ల కావచ్చు, ఏ ఉత్పత్తి చేసేవాడు ధర నిర్ణయిస్తాడు. దురదృష్టవశాత్తు గతంలో వ్యవసాయంలో రైతు 6 కాలం కష్టపడి పండించిన పంట కుటుంబ సభ్యులందరూ రాత్రింబగళ్ళు కాపలా కాసి వ్యవసాయ పొలాలలో పడుకొని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి పోతే కొనుగోలు చేసేటోడు నిర్ణయిస్తాడు అధ్యక్ష. ఆ పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ఈ పరిస్థితి పోవాలి, రైతుకు రక్షణ ఉండాలి అని కనీస మద్దతు ధర విధానాన్ని తీసుకొచ్చి రైతుకు ప్రొటెక్ట్ చేసే చట్టాన్ని కనీస మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆ కనీస మద్దతు ధరను అమలు చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉంటే కనీస మద్దతు ధరను అమలు చేయకపోవడం మీకందరికీ తెలుసు. మీరు మిర్యాలగూడ ప్రాంతం నుంచి వచ్చినారు. ఆ ప్రాంతంలో లక్షలాది ఎకరాలలో వరి పండిస్తారు.